దేశంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే కేంద్రంలో బీజేపీని గద్దెదించాలన్నారు సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. వరంగల్ కేయూలో జాతీయ విద్యా విధానం, విద్యార్థులపై ప్రభావం, పర్యవసానాలపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి 2.5% మాత్రమే నిధులు కేటాయించి పేదలకు విద్యను దూరం చేసిందని ఆరోపించారు. 10 ఏళ్లు పాలించిన బీజేపీ ఇప్పుడు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆకునూరి మురళి. మనం ఈ మధ్య కాలంలో బీజేపీ యొక్క మేనిఫెస్టో చూస్తే వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈరోజు మేము ఒక నాణ్యమైన విద్య ఇస్తామో, లేకపోతే ఉద్యోగాలు ఇస్తామో, లేకపోతే మేము అది ఇస్తాము ఇది ఇస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఎవరైనా ప్రజలు నమ్మడానికి ఉందా? ఇది మేము మేనిఫెస్టోలో పెడుతున్నాము, మేము ప్రామిస్ చేస్తాము, మీకు నాణ్యమైన విద్య ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అట్లాగే 10 సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా కట్టిలే తెలంగాణలో. ఇప్పుడు ఈరోజు మేము పేదలకి ఇల్లు కట్టిస్తామని మాట్లాడుతున్నారు. విద్యా విధానం అని ఏదో గొప్పలు చెప్తున్నారు అన్నమాట. చేసేది లేదు, పాడలేదు. మెయిన్ థింగ్ చేయాలంటే 2.5% మీరు ఏదైతే ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వము, బీజేపీ గవర్నమెంట్, దాన్ని 10% పెంచగలగాలి బడ్జెట్లో విద్యకు సంబంధించిన అలాట్మెంటు. ఈరోజు మనం కాకతీయ యూనివర్సిటీ చూస్తే ఎంత దరిద్రంగా ఉంది, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అసలు యాక్చువల్గా. ఈరోజు మనకి రాష్ట్రంలో సగటున 74% వేకెన్సీస్ ఉన్నాయి. అసలు పిల్లలకి చదువు చెప్పే మాస్టర్లే, ప్రొఫెసర్లే, అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేకపోతే చదివేం జరుగుతుందండి? ఇందాక ఒక బయోకెమిస్ట్రీ అబ్బాయిని అడిగినాను, మీకు ల్యాబొరేటరీ ఉన్నాయా అంటే లేవు సార్ అంటే మొత్తానికి లేవంటే ఒక 20% మాత్రమే మేము చేయగలుగుతున్నాం సార్, మిగతా 80% వస్తుంది తీరే అంతే. అంటే 80% ల్యాబొరేటరీ ఉండాల్సింది గ్యాప్ ఉందన్నమాట అక్కడ. అంటే ఈ రకంగా ఒక లైబ్రరీకి వెళ్ళి చూస్తే కనీసం ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ రావు. దానికి సంబంధించిన యాక్సెసే లేదు. కొంతమంది పిల్లల్ని అడిగాను, ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ మీకు ఏమేమి వస్తాయని, వాళ్ళు మొఖాలు చూసుకుంటున్నారు. అంటే పీజీ పిల్లలే మొఖాలు చూసుకుంటున్నారు. అంటే ఎట్లా ఏం జరుగుతుంది అసలు ఎడ్యుకేషన్ మీద? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బీజేపీ కావాలని చెప్పేసి విద్యను ధ్వంసం చేస్తుంది. అందుకని మేము రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా యువతలందరినీ కూడా, మీరు బాగుపడాలంటే, మీ తర్వాత వచ్చే జనరేషన్స్ బాగుపడాలంటే బీజేపీ లాంటి పార్టీని బొందబెట్టాలి. వాళ్ళు విద్య ఇవ్వరు, మనకి నాణ్యమైన విద్య ఇవ్వరు, నాణ్యమైన వైద్యం ఇవ్వరు, నాణ్యమైన ఉపాధి ఇవ్వరు. వీళ్ళంతా కూడా దొంగలు. ఓన్లీ 1% టాప్లో ఉన్నటువంటి కార్పొరేట్లని, వాళ్ళకు మాత్రమే దేశంలో ఉన్నటువంటి వనరులను దోచిపెడతారు తప్ప నీకు విద్యకు, వైద్యకి, కామన్ మ్యాన్కి మాత్రము ఏదైతే బాగా అవుతుందో అలాంటి అంశాలు టేకప్ చేయరు. అందుకని ఈ ఎన్నికలలో మేము యువతకు పిలుపునిస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ ఫోరం వైపు నుంచి. మీరు దయచేసి బీజేపీకి మాత్రం ఓటేయకండి. ఇంకెవరికి ఓటేసుకున్న పర్లేదు, కానీ బీజేపీకి మాత్రం ఓటేదో చిత్తుగా ఓడించాలి. అది చాలా డేంజరస్, ప్రమాదకరమైనటువంటి పార్టీ. మన మధ్యతరగతి వాళ్ళకి, మన కింది తరగతి వాళ్ళకి అది చాలా ఎగనెస్ట్, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఇవన్నీ కూడా బీజేపీ ప్రభుత్వాలు. బీజేపీలు మాట్లాడితే అఖండ భారత్, విశాల భారతము ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే ఒకప్పుడు తక్షశిలలు, విక్రమశిలలు, నలంద యూనివర్సిటీలు ప్రపంచ స్థాయిలోనే విజ్ఞానంలో భారతదేశం ఎక్కడో టాప్ మోస్ట్ స్థాయిలో ఉన్నదని చెప్పుకున్నటువంటి భారతదేశము, విద్యా వ్యవస్థ భారతదేశంలో ఎంత ఘోరంగా ఉన్నది, ఎంత నీచంగా చూస్తున్నది రాజకీయ నాయకులు అనేది చాలా క్లియర్గా కనబడుతున్నది. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లేదు. 490 శాంక్షన్డ్ పోస్టులు ఉంటాయి. ఇక్కడ ఖాళీ 80 పోస్టులే ఉన్నాయి. ప్రొఫెసర్ల పోస్టులు 30 డిపార్ట్మెంట్లు ఉంటే ఒక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా లేడు. ఇక్కడ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. 10 ఏళ్ల తర్వాత ఈ కాకతీయ యూనివర్సిటీని కూడా తీసుకుపోయి దీన్ని ప్లాట్లు కొట్టి అమ్ముతారు కావచ్చు. ఆజిమ్ జాయి మిల్ని ఎట్లయితే చేసినారో దీన్ని కూడా అట్నే చేస్తారు కావచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతున్నది. యువతకు క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఎక్కడ పోయినా కానీ ప్రపంచ చరిత్రను మార్చగలిగేటువంటి పదునైన ఆయుధం ఏదైతే ఉందంటే అది విద్య. ఆ విద్యను భారతదేశంలో బొందబెడుతున్నారు. బాటమ్ 50% ఉన్న జనాల చేతులలో ఈ దేశంలో ఆస్తి వెల్త్ 2.6% మాత్రమే. అంటే విద్యా వ్యవస్థ ఇంకా పేదలకు చాలా అందాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. గత 5 సంవత్సరాలలో 140 యూనివర్సిటీ